అందరూ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోండి అంటారు. అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? మన బాడీలో బోల్డ్ అన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. అందులో కొన్ని హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. ఇవి మన సెల్స్ లో డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి, సెల్స్ లో ఉండే ప్రోటీన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. తద్వారా సెల్ యొక్క రిపేర్ మరియు సెల్ యొక్క రెప్లికేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి తొందరగా ఏజ్ అయిపోయినట్టు అండ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ వల్ల క్యాన్సర్స్, కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఆల్జీమర్స్ డిసీజ్ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్. అందుకే వీటిని అడ్డుకోవటానికి మనం డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి అంటాం. వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, బీటా కెరోటిన్, ఫ్లావినాయిడ్స్ ఇవన్నీ మీకు యాంటీ ఆక్సిడెంట్సే. ఇవి కావాలి అంటే మీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ మరియు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకోండి. మీకు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.